నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. మనసుకి చాలా బాధ అనిపించి, మనం రోజువారీ దినచర్యలో మనం ఎటు నుంచి ఎటు ప్రయాణిస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అనే విషయాల గురించి మాట్లాడటానికి నిన్న జరిగిన ఒక సన్నివేశం, ఒక ఉదాహరణగా దాని గురించి మాట్లాడదామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ తెలుసు, అందరు చూసే ఉంటారు పొద్దున్నుంచి. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టీవీలో రోజు పొద్దున్నే కొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు, కానీ నాకు అతని జర్నలిస్ట్గా కూడా అభివర్ణించాలని అనిపించట్లేదండి. క్షమించాలి తప్పైతే, కానీ నాకు అతని జర్నలిస్ట్ అని సంబోధించాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఎందుకంటే అతను ఒక జర్నలిస్ట్ అయితే ఆ సిచ్యువేషన్లో అతను కూర్చొని అతను నడుపుతున్న డిస్కషన్లు అసంబద్ధమైన సత్యదూరమైన మాటలు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు, ఏమండి ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం, మనం వాటి గురించి అలా మాట్లాడకూడదు, మీరు ఆ మాటల్ని వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి అని అడగాలి. ఒక జర్నలిస్ట్గా అయితే అతను అడిగేవాడు, కానీ తన జర్నలిస్ట్ అనే విషయం మర్చిపోయి ఒక పార్టీ కార్యకర్తలాగాను ఒకరికి బానిసత్వం చేసే మనిషిగానే మారిపోయాడు. కాబట్టి నిన్న ప్యానలిస్ట్ మాట్లాడుతున్న మాటల్ని తను ఖండించలేకపోయాడు, ఆపలేకపోయాడు, క్షమాపణ చెప్పించలేకపోయాడు. సరే, కాసేపు తను చెప్పించలేకపోయాడు. తెలుసుకున్న తర్వాత తనైనా క్షమించమని క్షమాపణ చెప్పాడా? అవును, తప్పు జరిగింది, అది అనుకోకుండా దొరికిన పొరపాటు, నేను ఎవరిని ఉద్దేశించింది కాదు అని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు సాక్షి వాళ్ళు ఏమిచ్చారు స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదండి, జస్ట్ స్క్రోలింగ్ ఇస్తున్నారు. ఏమని? అది తన వ్యక్తిగతం, సాక్షి యాజమానికి ఎటువంటి సంబంధం లేదు, కూటమి పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని ఇస్తున్నారు. కూటమి పార్టీలు ఏంటండి? ఇది ఒక ఆడవారికి సంబంధించిన విషయం అండి. మీరు మాట్లాడుతున్న మాటలు ఒక రాష్ట్రానికి సంబంధించిన, రాష్ట్ర రాజధానికి సంబంధించిన మాటల గురించి మాట్లాడుతూ మీకు దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పడానికి కూడా మీకు మనసు రాలేదంటే ఆ మాటలు మీరు సమర్థిస్తున్నారనేగా మేము అనుకోవాలి. సమర్థించకపోతే మీరు అమ్మటే నిన్న జరిగిన పొరపాటుకి మేము చింతిస్తున్నాము, ఇక అసలు మీకు పార్టీలు, కూటమి నాయకులు, ఇంకొకరు అనేది ఉండకూడదు. ఇంకా అక్కడ ఒకటే మాట, నిన్న జరిగిన దానికి మేము చింతిస్తున్నాము, ఎవరి మనోభావాలైనా గాయపరుచుంటే క్షమించండి అని సింగిల్ వర్డ్ రావాలి. కూటమి ఏంటి? కూటమి నాయకులను మీరు ఖండించేది ఏంటి? ఇప్పుడు కృష్ణన్రాజు మరి జర్నలిస్ట్ అని చెప్పి సీనియర్ అనలిస్ట్ అంట. మన దౌర్భాగ్యం ఏంటంటే అండి, నేను ఇప్పుడు చూస్తున్న ఈ మధ్య కొత్తగా అనలిస్టులు మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్కే తయారవుతున్నారు. ఎక్కడ ఉండరు. ఇలా ఇంత జర్నలిస్టులు, ఇంత మాట్లాడే అనలిస్టులు ఎక్కడా లేరు. మన ఆంధ్రప్రదేశ్కే అదొక ప్రత్యేకత అనుకుంటా. ప్రతి ఒక్కడు ఒక అనలిస్ట్ అయిపోతున్నారు. మాట్లాడితే సీనియర్ అనలిస్టు, రాజకీయ విశ్లేషకులు. ఎవరండి వీళ్ళందరూ రాజకీయ విశ్లేషకులు? మళ్ళీ వీళ్ళందరూ హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారు. చాలామంది 80% మాట్లాడే వాళ్ళందరూ హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారు. మాట్లాడేది మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ గురించి ఒక్కరికి కూడా నోరు తెరిచి మాట్లాడే ధైర్యం లేదు, ఇది లేదు. ఏ కాడికి ఆంధ్రుల మీద పడి వాళ్ళ మీద ద్వేషం చెమ్మటం, వాళ్ళ మనసులు అసలు సగం చాలామంది అంటారు కులం జాడ్యం పెరిగిపోయింది, కుల జాడ్యం పెరిగిపోయింది అంటారు. నా ఉద్దేశ ప్రకారం అయితే సగం ఈ జర్నలిస్టులు, ఈ రాజకీయ విశ్లేషకులు అనే ముసుగులో ఉన్న వాళ్ళు పెంచి పోషిస్తున్నారండి విషయాన్ని. వీళ్ళు నూరిపోస్తున్నారు. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ వచ్చిన తర్వాత వీళ్ళు నూరిపోస్తున్నారు ఈ విషయాన్ని అంతటిని. లేకపోతే ఎక్కడుందండి అసలు? మన పల్లెటూరుకి పోతే అందరినీ బాబాయ్, మావయ్య, అన్న, తమ్ముడు అని పిలుచుకుంటాం. ఎక్కడుంది కులజాట్యం? ఉంటుంది. కులం అనేది అందరికీ ఉంటుందండి. కులం గురించి ఎవరు మాట్లాడట్లేదు, కానీ దాన్ని హైలైట్ చేస్తుంది సో కాల్డ్ అనలిస్టులేనండి.
లేకపోతే ఎక్కడా లేదు. యూఎస్ఏ చదువుకున్న వాళ్ళకి ఎందుకండి అసలు మాట్లాడితే చదువుకున్న వాళ్ళు వస్తారు, యూఎస్లో ఉన్న వాళ్ళు వస్తారు, మా కులాల గురించి మాట్లాడతారు. సరే అది వేరే టాపిక్, దాని గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ అనలిస్ట్ గురించి కూడా ఇంకో రోజు మాట్లాడాలని ఉంది నాకు. ఈచ్ అనలిస్ట్ గురించి కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న కృష్ణంరాజు, నాకు తెలిసి అతను కూడా విజయవాడ అమరావతి ప్రాంతం వాసాన్ని నాకు చూస్తున్నాను. ఆయన అంటాడు, దేశంలో ఏదో ఒక రిపోర్ట్ వచ్చిందంట, ఆ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ వ్యభిచారం అనే దాంట్లో అగ్రస్థానంలో ఉంది అంట. అది ఎక్కడుంది అయ్యా అంటే అమరావతి చుట్టుపక్కల్లో ఉందని నేను సర్టిఫై చేస్తున్నాడు. అమరావతి చుట్టుపక్కల్లో ఉంది. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను అవునండి నేను చదివానని వెకిలి నవ్వులు. అసలు నవ్వెలా వస్తుందండి ఆ మాట అంటుంటే? మనందరం పుట్టింది ఒక అమ్మ కడుపునే కదండి. మనకు అమ్మ కడుపు నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి అయితే ఎవరు రాలేదు కదా, అందరం అమ్మ కడుపు నుంచే వచ్చాం. అతను మాట్లాడుతుంటే వెకిలిగా నవ్వుతారా? అంత వెకిలితనం ఏముందండి? అంత అసలు మీరు ఏం చదివారండి? ఎస్, ఎక్కడైనా కొన్ని ఉంటాయి, ఎప్పటి నుంచో వస్తున్నా ఈ కొన్ని ఉంటాయి. దాన్ని మనం ఎవరు అండి దాన్ని సర్టిఫై చేయడానికి, రాటిఫై చేయడానికి? అసలు మీరు ఒక ప్రాంతానికి అంటగట్టడానికి మీకు ఏ అధికారం ఉందని మీరు అది అంటగడుతున్నారు? మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, అసలు దీనికి ఏంటి ప్రాబ్లం, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా చూద్దాం. అసలు ఈ కృష్ణంరాజు అనే అతను వ్యభిచార కేంద్రంగా అభివర్ణించడంతోనే తన మానవత్వం కానీ విలువలు కానీ అన్నీ మసకబారిపోయాయి. ఇంకా అసలు అక్కడ ఒక్క కృష్ణంరాజు అని కాదండి, శ్రీనివాసరావు కానీ అక్కడ కూర్చున్న కృష్ణంరాజు కానీ వాళ్ళకి మానవత్వం కానీ విలువలు కానీ అన్నీ పోయినాయి. వాళ్ళకి ఏ కాడికి ఒకటే, ఏదో ఒక విధంగా విషం జమ్మాలి. జనాలు ఎప్పుడూ కూడా ఏదో విషయం మీద కొట్టుకుంటూ చావాలి. నువ్వు వీడు అన్నాడని, వీళ్ళు వాళ్ళని అన్నారని ఇదే మాట్లాడుకోవాలి. 1-4 సార్లు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించాలనే ఇది తప్పితే అసలు ఇంకంతకంటే వేరే ఇదేం లేదండి. అసలు 2019 నుంచి 24 మధ్యలో చూద్దాం. అసలు అమరావతి రైతుల మీద మీకు ఎందుకండి అంత కోపం? మీరు 3 రాజధానులు అన్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి నిలబడి వాళ్ళ హక్కుల కోసం, ఎందుకంటే ఒక గవర్నమెంట్ వాళ్ళకు ఒక హామీ పత్రం ఇచ్చింది. ఏమని? మీరు మాకు భూమి ఇస్తే మేము దాన్ని అభివృద్ధి చేసి మీకు తిరిగి మీకు ఇంత ఇస్తాం. మీకు ఒక ఎకరం ఇస్తే దాంట్లో ఇన్ని గజాలు మీకు ఇస్తాం, దాంట్లో ఇంత మీరు ఇల్లు కట్టుకోవడానికి గృహానికి సంబంధించిన స్థలం ఇంత, కమర్షియల్గా ఇంత ఇస్తాం అని ఒక హామీ పత్రం అంగీకారానికి వచ్చింది. అలాంటి దాన్ని మీరు వచ్చి 2019లో మీరు వచ్చిన తర్వాత మేము దాన్ని హానర్ చేయము, మేము 3 రాజధానులు అనుకుంటున్నాము, సో దానికి మేము కట్టుబడి లేవన్నారు. అప్పుడు అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలు ముందుకు వచ్చి మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అనే దానికోసం వాళ్ళు పోరాడిన మాట నిజం. వాళ్ళు ఎక్కడ గొడవలు చేయలేదండి. మీరు 365 రోజులు పైన జరిగింది, అన్ని సంవత్సరాలు జరిగిందండి ఉద్యమం. ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు. మీరు రెచ్చగొట్టి మీరు వాళ్ళని కొట్టారు తప్పితే వాళ్ళు ఎక్కడా కూడా తిరగబడి ఒక మాట అన్నది కానీ, వాళ్ళు ఒక చిన్న తప్పు చేసింది కానీ లేదు. వాళ్ళు అడిగిందల్లా ఒకటే, 4 సంవత్సరాలు ముఖ్యంగా మాకు ఇచ్చిన హామీని నిలబెట్టండి, మాకు మీ ముందున్న గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో మీరు దాన్ని హానర్ చేయండి అనే అడిగారు. ఆ అడగటమే ఆ ప్రభుత్వానికి మహిళలపై ద్వేషం వచ్చిందండి. అప్పుడు మళ్ళీనండి మాటలు. కాసేపు కొంతమంది మినిస్టర్లుగా చేశారు, స్పీకర్లుగా చేశారు. ఏముందండి అమరావతి అంత శ్మశానం అయితే అన్నారు. శ్మశానం తప్పు కదా, అయిపోయింది. అట్లా అమరావతి రైతుల్ని వీళ్ళు బంగారం వేసుకొని తిరుగుతారు, పట్టు చీరలు కట్టుకొని తిరుగుతారు,
ఏంటి మన ఇంట్లో ఆడవారు అందరూ పట్టు చీరలు కట్టుకోరా ఫంక్షన్స్కి, బంగారం వేసుకోరా? మనకి మన సౌత్ ఇండియాలోనే బంగారం మీద కొంచెం మక్కువ ఉంటుంది. 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు 10 రూపాయలు అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 100 రూపాయలు మన జేబులో ఉంటే 10 రూపాయలు బంగారం వస్తుందంటే కొనుక్కోవడానికి ఇష్టపడతాం. అందుకే చెప్పనండి, బంగారం అంత ఇష్టం అనేది ఒకటి వేసుకోవడానికి బాగుంటుంది, అదొకటే కాదండి. రేపొద్దున అవసరం అయితే ఆ 10 రూపాయలు మనం ఎక్కడైనా అది పెట్టుకొని తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని మన అవసరం గడుపుకోవచ్చు అని కూడా ఉంటుందండి. అందుకనే బంగారం అట్లా కూడా వాడుకుంటారండి. అసలు అమరావతిని శ్మశానం అన్న అసలు అక్కడ ఫస్ట్ ఏంటండి, బౌద్ధులు శాంతి స్థాపన కోసం అక్కడ నివసించారండి. అలాంటి మనకి ఒక బౌద్ధ మతమే కాదండి, మనకి అమరలింగేశ్వర స్వామి మనకు ఒక దేవాలయం బౌద్ధులు, అది అసలు మన దానికి ప్రతీక అండి. మన వారసత్వానికి మన సాంప్రదాయానికి ప్రతీకలు ఉన్నాయి అక్కడ. మీరు దాన్ని పట్టుకొని శ్మశానం అన్నారు, అయిపోయింది. సరే, ప్రజల దగ్గరికి వెళ్ళారు, 3 రాజధానులు అన్నారు, ఈ మాటలు మొత్తం ప్రజలు విన్నారు, మీకు 11 సీట్లు ఇచ్చి వద్దండి మాకు ఈ పాలన నచ్చలేదు అని అన్నారు, అయిపోయింది. ఈరోజు వచ్చి అమరావతి చుట్టుపక్కల వ్యభిచార కోపాలుగా మారిపోయినాయి అని ఎలా మాట్లాడగలుగుతున్నారండి? అసలు రోజు మనం తింటుంది అన్నమే కదండి, అశుద్ధమైతే కాదుగా. ఒక్కసారి ఆ మాటలు ఎక్కడైనా అసలు మాట్లాడవచ్చా? కాసేపు మీరు అనుకున్న దానికి వద్దామండి, ఏదైనా జరుగుతుందేమో, జరిగినా కూడా మీరు ఒక టీవీలో కూర్చొని అలా మాట్లాడతారా? ఇవాళ ఈ గవర్నమెంట్ అయినా, ఒకవేళ అది జరిగితే ఆ ఆడవారు అలా మారటానికి ఈ గవర్నమెంట్ అయినా కారణం కాదు కదా. ఎన్నో స్థితిగతులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అలాంటి వాళ్ళ గురించి మీరు అంత నీచంగా మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అసలు మీరు అలా మాట్లాడుతున్నారంటే మన మత విశ్వాసాలపైన, మహిళలపైన మీ గౌరవం ఏంటి? మీ గౌరవం లేదు. అసలు నిన్న రాత్రి మీరు ఆ మాట్లాడిన మాటల తర్వాత మీరు మీ ఇంట్లో ఆడవారు ఉన్నారు, మీకు కూతురు, కోడలో, మీ భార్య, మీ అమ్మ కూర్చొని మీరు ఆ వీడియో చూసుకోగలుగుతారండి? ఒకసారి చూసుకొని మీ భార్య గారు లేదంటే మీ ఇంట్లో ఉన్న ఆడవారు ఏం మాట్లాడారో మీరు ఒకసారి జనానికి చెప్పండి, తెలుస్తుంది. ఇంతకుముందు అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మన భారతీ రెడ్డి గారి మీద ఒక యూట్యూబరు కిరణ్ అనే అతను ఒక తప్పుడు వాక్యం మాట్లాడాడు. సో అమ్మటే అరెస్ట్ చేశారు. సరే, కేసులో బెయిల్ వచ్చిందా అంటే అసలు ముందు కేసు పెట్టడమే గొప్ప కదండి, తర్వాత దానికి ఎవరేం చేశారనేది పక్కన పెట్టండి, ముందు అరెస్ట్ చేశారు కదా. అంతకుముందు భువనేశ్వరమ్మ గారిని మీరు వాళ్ళు మాట్లాడారే, ఒక కేసు కట్టారండి? ఒక్కళ్ళ మీదన్నా కేసు పెట్టారండి? అసెంబ్లీలో మాట్లాడారే. ఈరోజు కూడా నా విన్నపం ఏంటంటే దీన్ని అందరూ ఖండించండి. దీంట్లో మళ్ళీ అది అయ్యుండొచ్చు, ఇది అయ్యుండొచ్చు, ఇవన్నీ అవసరం లేదండి. సింగిల్గా ఒకటే స్టేట్మెంట్, మేము కృష్ణరాజు మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాము, అతని మీద చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ కేసు నమోదు చేయాలి, కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఆ అనలిస్ట్ అని చెప్పుకోబడ్డ కృష్ణాంజనేయ అతని మీద కూడా కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సిందే, తప్పదు, సమస్య లేదు. అది జరిగితేనే గవర్నమెంట్ మీద కానీ మన చంద్రబాబు నాయుడు గారి మీద కానీ గౌరవం పెరుగుతుందని. ఇంకొకరు మాట్లాడాలంటే భయపడతారు. ఇప్పుడు దీనికి కానీ మనం అట్లా ఏముంది లేదో మాట్లాడారు కదా వదిలేద్దాం అనుకుంటే రేపొద్దున ఇంకొకరు మాట్లాడతారు, ఎల్లుండి ఇంకొకరు మాట్లాడతారు. ఇది ఇంతే పెరిగే అవకాశం ఉంది. దీన్ని మొగ్గ దశలో తుంచేయకపోతే వీళ్ళు ఇంకా చాలా దూరం మాట్లాడతారు, ప్రజలకి విశ్వాసం పోతుంది. మన తల్లుల గౌరవం, మన ఆడబిడ్డల గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈరోజు అమరావతిని అవమానించారు, రేపు మరో ఇంకొకరిని అవమానిస్తారు, రేపు మన ఇంట్లో వాళ్ళని విమర్శిస్తారు.
ఇదేదో రాజకీయ విమర్శ కాదండి, ఇది మన గౌరవం, మన సంస్కృతికి సంబంధించిన విషయం. మన సంస్కృతిని, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. మహిళల పేద దాడులను ఖండించాలి. మన అమరావతిని రక్షించుకుందాం. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి. మాకు అక్కడ కట్టడం ఇష్టం లేదు, మాకు అమరావతిలో అంతవరకు ఎవరు మిమ్మల్ని కాదంటలేదండి. మీకు ఆ రైట్ ఉంది, మీకు ఇష్టం. ప్రతి ఒక్కరికి అమరావతిలో కట్టాలా లేదంటే నా ఊర్లో కట్టుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని గురించి నేనేం మాట్లాడలే. అమరావతి అక్కడ ఉండాలా వద్దా అనేది ఇంకో డిస్కషన్. అది ప్రజలు తీర్పిచ్చారు. మొన్న అమరావతి రాజధాని అన్నదానికే ప్రజలు తీర్పిచ్చారు, అయిపోయింది. ఇక దాని గురించి డిస్కషన్ వద్దు ఇంకా. అంతేగాని ఇట్లా అమరావతి ఆడవారి మీద కానీ, అమరావతి కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవారి మీద ఎవరూ కూడా నోరు జారి మాట్లాడవద్దు. ఇలా మాట్లాడిన వాళ్ళకి తగిన శిక్ష పడుతుందని గవర్నమెంట్ రుజువు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది మా డిమాండ్ అండి. నమస్కారం.